ఇంకా రైతులను బుజ్జగించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఇందులో? రెండో విడత భూ సేకరణకు సంబంధించి దానికి ఏం సంబంధం లేదండి. ఇది బేసిక్ గా చట్టబద్ధత రాకపోతే గనక ఇప్పుడు కూడా దాదాపు 1800 మంది ఏమో రైతులు అడ్డం తిరుగుతున్నారని చెప్తున్నారు కదా. అంటే అసలు ల్యాండ్ పూలింగ్ చట్టమే ఒక అవినీతి అనే దాంట్లో ఉన్నారు. అసలు ల్యాండ్ పూలింగ్ చట్టమే ఉందండి. వీళ్ళు తయారు చేసుకున్న చట్టం రాజ్యాంగం ప్రకారం, లేకపోతే ఇదేం లేదు. వీళ్ళు తయారు చేసుకున్న చట్టం. పూలింగ్ అనేది చట్టం ఎక్కడ ఉంది అసలు? వీళ్ళు తయారు చేశారు అది. పూలింగ్ అంటే ఏంటి? నీకు 10 వేసులు ఇవ్వకుండా నేను తీసుకోవడం. అసలు అది కాన్స్టిట్యూషనల్ గా చెల్లుబాటు అవుతుంది. కాకపోతే ఏంటంటే అందరూ కూడా ఒప్పుకుని వాళ్లే సంతకాలు పెట్టారు కాబట్టి వాళ్ళ దురదృష్టం అది. బేసిక్ గా భూ సేకరణ ఉంటుంది తప్పించి భూ సమీకరణ ఉండదు. భూ సమీకరణ ఎందుకు పెట్టారంటే భూ సేకరణ చట్టం ప్రకారం కష్టం కాబట్టి. వాస్తవంగా సరిగ్గా తెలివైన వాళ్ళు అయితే ఓ 1000 ఎకరాలు ఆ హైవే మీద ఉన్నటువంటిది ప్లస్ 20,000 ఎకరాలు అక్కడ ఉంది కదా ప్రభుత్వ భూమి ఆ రాజధాని ప్రాంతంలో. ఈ రోడ్డు మీద 1000 ఎకరాలు తీసుకుని శుభ్రంగా చేసుకుంటే జీవితకాలం నిజమైన విజనరీ అని అనిపించుకునేవాడు. మళ్ళాంటి వాళ్ళు కూడా అనుకునేవాళ్ళు విజనరీ అని. విజనరీ అనేటటువంటిది వాళ్ళు బాగా కాలువదాల్సిందే తప్పించి విజన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లాగా అటు ఇటు కాకుండా ఆ ప్లేస్ లో పెట్టి ఇంకో 25 ఏళ్ళ 50 ఏళ్ళ మీరు అందరూ ఆలోచించండి అని చెప్పరు. కానీ ఇక్కడ ఇంకో విషయం సార్, ఒక రకంగా 2 రోజుల నుంచి నడుస్తున్నది, కంటిన్యూ చేస్తున్నా, పత్రికలు చేస్తున్నా, నిజంగా అక్కడ జరుగుతున్నదా? రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతుంది, దాన్ని ఇంకా